ఈ రోజు మనం నిశ్శబ్ద సంపద అంటే సైలెంట్ వెల్త్ను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. అసలు చాలామంది డబ్బు విషయంలో ఎందుకు ఇబ్బంది పడతారంటే వాళ్ళు గెలవలేక కాదు, వాళ్ళు ఆడుతున్న ఆటే తప్పు. చూడండి, ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం డబ్బు సంపాదించాలి అనే ఆలోచన నుంచి మనకు కావాల్సిన స్వేచ్ఛను సంపాదించాలి అనే మైండ్ సెట్కి మనల్ని మారుస్తుంది. అది చాలా పెద్ద మార్పు కదా. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఒక కీలకమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకుని చివరిగా మనం వెంటనే పాటించగలిగే కొన్ని మంచి అలవాట్ల గురించి చర్చిద్దాం. సాధారణంగా చాలామంది ఒక ఉచ్చులో ఇరుక్కుపోతారు. అదేంటంటే సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెంచేస్తారు. దీంతో ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎక్కువ సంపాదించు, ఎక్కువ ఖర్చుపెట్టు అనేలాగే మనల్ని ప్రోత్సహిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. డబ్బు యొక్క అసలు ఉద్దేశ్యం వస్తువులు కొనడం కాదు. దాని అసలు లక్ష్యం ఫైనాన్షియల్ ఎస్కేప్ వెలాసిటీని సాధించడం. ఏంటది అనుకుంటున్నారా? చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఒక రాకెట్ గురించి ఆలోచించండి. అది భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి పైకి వెళ్లాలంటే దానికి చాలా వేగం కావాలి కదా. అలాగే మన జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలు అనే గ్రావిటీని దాటి మనం బయటపడాలంటే మన పెట్టుబడులకు కూడా అలాంటి ఒక ఊపు, ఒక మొమెంటం అవసరం. అదే ఫైనాన్షియల్ ఎస్కేప్ వెలాసిటీ. ఇక్కడ చూడండి, ఒకవైపు మనల్ని కిందకి లాగే బరువులు అంటే బిల్లులు, పెరుగుతున్న ఖర్చులు, జీతం కోసం ఎదురుచూడటం. మరోవైపు మనకు నిజమైన స్వేచ్ఛనిచ్చే అంశాలు అంటే మన ఆస్తులు, పెట్టుబడులు, వాటి నుంచి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇది సాధించాలంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. ఏ సిస్టమైనా కరెక్ట్గా పనిచేయాలంటే ముందు మన ఆలోచనా విధానం సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మనం అలాంటి కొన్ని అలవాట్ల గురించే మాట్లాడబోతున్నాం. మొదటి రెండు అలవాట్లు చాలా ఫండమెంటల్. మొదటిది వస్తువులు కొనడం మీద కాకుండా స్వేచ్ఛను పొందడం మీద దృష్టి పెట్టాలి. రెండోది డబ్బుని ఒక దేవుడిలా చూడటం మానేసి మనకు నచ్చిన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్గా, ఒక సాధనంగా మాత్రమే చూడాలి. రెండో అలవాటు గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. డబ్బు కేవలం డబ్బు సమస్యలని తీరుస్తుంది. అంతేకాని మనలో ఉన్న ఒత్తిగిని, బాధని లేదా మన జీవితంలో ఒక లక్ష్యం లేకపోవడాన్ని అది మార్చలేదు. డబ్బు అనేది ఒక యాంప్లిఫైయర్ లాంటిది. మనం మంచివాళ్లైతే మన మంచిని పెంచుతుంది, చెడ్డవాళ్లైతే చెడును పెంచుతుంది, అంతే. ఇక ఐదవ అలవాటు పోల్చుకోవడం మానేయడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో. అక్కడ మనకు కనిపించేదంతా ఏంటి? వాళ్ల ఖర్చులు, వాళ్ల వెకేషన్లు, వాళ్ల కార్లు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టేది మాత్రమే కనిపిస్తుంది. కానీ నిజమైన సంపద అనేది వాళ్ల నెట్వర్త్, అంటే వాళ్ల ఆస్తులు, అప్పులు పోగా మిగిలింది. దాన్ని ఎవ్వరూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యరు. అది నిశ్శబ్దంగా నిర్మించబడుతుంది. మనం కూడా దానిమీదే దృష్టి పెట్టాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మన విలువను మన సంపాదనతో ముడిపెట్టడం చాలా ప్రమాదకరం. అలా చేసినప్పుడు ఇతరులను మెప్పించడం కోసం తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాం. డబ్బు మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు కేవలం ఒక సాధనం. అది మన ఆత్మగౌరవాన్ని నిర్ణయించకూడదు. సరే, మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా సంపదను పెంచే సిస్టమ్స్ ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇవి మన సంకల్పం మీద ఆధారపడకుండా ఆటోమేటిక్గా పనిచేసే పద్ధతులన్నమాట. ఆటోమేషన్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మన క్రమశిక్షణ ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ ఒక సిస్టమ్ ఎప్పుడూ నమ్మకంగా పనిచేస్తుంది. జీతం పడగానే మనం ఆ డబ్బును చూడకముందే, ఖర్చు పెట్టే అవకాశం రాకముందే అది ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయిపోవాలి. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. ఈ మాట వినండి, సంపాదనకి ఖర్చుకి మధ్య ఉండే గ్యాప్లోనే సంపద పుడుతుంది. ఈ గ్యాప్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ ఈ గ్యాప్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. ఒక క్లయింట్ ఉన్నాడు. అతను ఒక్క సంవత్సరంలో $20 మిలియన్ సంపాదించాడు. అంటే దాదాపు 160 కోట్లు. గ్రేట్ కదా. కానీ కేవలం 18 నెలల్లో అతను దివాలా తీశాడు. ఎలా? ఎందుకంటే అతని సంపాదన పెరిగిన దానికంటే వేగంగా అతని ఖర్చులు, అతని లైఫ్ స్టైల్ పెరిగిపోయింది.
ఆ సంపాదనకి, ఖర్చుకి మధ్య ఉండాల్సిన గ్యాప్ మొత్తం మాయమైపోయింది. అందుకే ఆదాయం ఎంత ఎక్కువైనా ఖర్చులు కంట్రోల్లో లేకపోతే లాభం లేదు. మరి ఆ గ్యాప్ని ఎలా కాపాడుకోవాలి? దానికి మనకు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ ఈ 2 అలవాట్ల వల్ల వస్తుంది. ఒకటి, మన ఖర్చులను ట్రాక్ చేయడం. 2, మన నెట్ వర్త్ను ట్రాక్ చేయడం. దేన్నైతే మనం ట్రాక్ చేస్తామో దాన్నే మనం మెరుగుపరచగలం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఈ పుస్తక రచయిత భార్య తనకు తెలియకుండానే టార్గెట్ అనే స్టోర్లో నెలకు సగటున $400 ఖర్చు చేసేస్తోందట. ట్రాక్ చేయడం మొదలు పెట్టాకే ఈ విషయం తెలిసింది. మనలో చాలామందికి కూడా ఇలాంటి చిన్న చిన్న లీక్స్ ఉంటాయి. వాటిని కనుక్కొని ఆపితే చాలు. సరే, ఇప్పటివరకు మనం మైండ్ సెట్, సిస్టమ్స్ గురించి చూసాం. ఇప్పుడు చివరి అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చాం. వీటన్నిటినీ కలిపి ఉంచే ఆ ఒకే ఒక విషయమేంటంటే ఓపిక. ఇది 9వ అలవాటు. రోజుల్లో కాదు, దశాబ్దాలలో ఆలోచించండి. చాలామంది ఇవాల్టి లాభం గురించి ఆలోచిస్తారు. కాని నిజమైన సంపద అనేది నెమ్మదిగా, స్థిరంగా నిర్మించబడుతుంది. ఈరోజు మనం నాటిన ఒక చిన్న విత్తనం 20 ఏళ్ల తర్వాత ఒక మహావృక్షమైనట్టు. ఈ లాంగ్ టర్మ్ ఆలోచనా విధానం అంటే ఇదే. మన దగ్గర చక్కగా పనిచేస్తున్న కారున్నప్పుడు కేవలం ఇతరులకు చూపించుకోవడానికి కొత్త BMW కొనడం అవసరమా? లేక ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసి తొందరగా రిటైర్ అయి స్వేచ్ఛ పొందడం అవసరమా? స్వల్పకాలిక ఆనందం కన్నా దీర్ఘకాలిక స్వేచ్ఛ ఎప్పుడూ విలువైంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. మన లక్ష్యం కోట్లు సంపాదించటం కాదు. అసలు మన జీవితంలో డబ్బు అవసరమే లేకుండా మన పెట్టుబడులే మనల్ని చూసుకునే స్థాయికి చేరుకోవడమే అసలైన లక్ష్యం. కాబట్టి ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. డబ్బుతో ఎలాంటి జీవితాన్ని నిర్మించుకోవాలననుకుంటున్నారు? ఇది కేవలం నంబర్స్ గురించి కాదు, మనం కోరుకునే స్వేచ్ఛ మరియు జీవితం గురించి. ఆలోచించండి.